సో, హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక లయా బేస్డ్ స్పేసెస్ అన్నమాట. అంటే ఒక అపార్ట్‌మెంట్ అనేది తీసుకున్నప్పుడు ఏంటి, కనెక్షన్ ఆఫ్ ఫ్యూ స్పేసెస్. ఒక 4 సముదాయాలు ఒక ప్రాపర్‌గా కారిడార్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఒక స్పేసు. దీనికి ఒక ప్రకృతి రిథము, ఒక గ్రామర్‌ని యాడ్ చేయడం ద్వారా, ఆ ఇంటి యొక్క పల్సేషన్‌ని మనం డిఫైన్ చేయడం ద్వారా మనం ఒక అజరామరమైన ఆనందాన్ని కూడా పొందవచ్చు. సో, వాస్తు అనేది ఇళ్ళకే కాదు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్సెస్‌కి వాడొచ్చు, గ్రూప్ హౌసెస్‌కి వాడొచ్చు. అదే రకంగా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా వాడొచ్చు. ఇప్పుడు నేను చూపెట్టింది ఒక రకంగా ఒక మోర్ థాన్ అపార్ట్‌మెంట్స్ ఈక్వల్ టు ద గేటెడ్ కమ్యూనిటీస్. అంటే కొంచెం అమెనిటీస్ అవన్నీ ఇవ్వడం ద్వారా, ఒక క్లబ్ హౌస్ అనేది ఇవ్వడం ద్వారా, అది ఒక గేటెడ్ కమ్యూనిటీ అనిపించుకుంటుందనమాట. సో, ఒక సామాన్యంగా ఒక 10 మంది వ్యక్తులు ఒకే రకమైన అభిరుచి కలిసిన వాళ్ళు. డాక్టర్స్ కానివ్వచ్చు, ఇంజినీర్స్ కానివ్వచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. మేమున్న ప్రాంతానికి దగ్గరగా ఒక ఎకరన్నర, 2 ఎకరాలు లేదా ఒక 50 సెంట్లు తీసుకొని, ఒక గ్రూప్‌గా కట్టుకుందాము అనుకునే వాళ్ళకి ఒక సర్వీసెస్ మేము ఇవ్వగలుగుతాము. అదే రకంగా ఒక ధర్మబద్ధంగా చేసినప్పుడు ఏ రకంగా చేసుకోవచ్చనేది ఒక ఎనాలిసిస్ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మనం అపార్ట్మెంట్స్ నచ్చిన విధంగా కట్టేసుకొని ఓన్లీ బైలాస్‌నే గౌరవిస్తాము. గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడానికి కావాల్సినటువంటి బైలాస్‌ని మాత్రమే మనం గౌరవిస్తున్నాం గానీ, అది మన యొక్క మానసిక ఆరోగ్యం మీద, తర్వాత శారీరక ఆరోగ్యం మీద, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం పైన ఆ యొక్క స్పేసెస్ ఇంపాక్ట్ చూపెడుతుంది అనేది చాలా మందికి తెలీదనమాట. అందువల్ల ఒక మంచి నాలెడ్జ్‌తో ఒక ప్రకృతి రిథమ్‌ని అందులో ప్రవేశపెట్టడం ద్వారా, అందులో ఉండేవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారనమాట. అందుకని ఈ యొక్క నాలెడ్జ్‌ని ప్రమోట్ చేస్తున్నాం మేము. అంటే స్థాపత్యవేద బేస్డ్, కాన్షియస్ బేస్డ్, వైబ్రెన్సీ బేస్డ్ లేదా నేచురల్ ఆర్డర్‌ని ఫాలో అవుతున్నటువంటి పద్ధతితో ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారము ఇప్పుడున్నటువంటి కాంటెంపరరీ లివింగ్‌కి మనం ఏ రకంగా డిజైన్స్ వేయొచ్చనేది ఒక మచ్చు తునకండి ఇది. ఒక 1 ఏకర్ 1 సెంట్‌లో చేసినటువంటి ఒక డిజైన్ అనమాట. ఈ రకంగా ఒక 40 ప్లాట్లు మనము ఇవ్వడం అనేది జరిగిందనమాట. 5 అంతస్తులకి. ఒక్కొక్కటి 1350 ఎస్ఎఫ్‌టి. ఓన్లీ ప్లింత్ మాత్రమే. కామన్ స్పేసెస్ ఏమి లెక్కేయలేదు. అందులో 4800 ఎస్ఎఫ్‌టి మనము బ్రహ్మస్థానానికి తీసాము. అదే రకంగా మనం నడిచేటటువంటి కారిడార్స్ గూడా అంటే ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కి మధ్యలో కనీసం 2 మీటర్లు మాత్రమే ఇచ్చేటటువంటి చోట మనం 21 అడుగుల గ్యాప్ మెయింటైన్ చేసామండి. దగ్గర దగ్గర 7 మీటర్ల గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇంత అద్భుతంగా అపార్ట్‌మెంట్లు మన నాలెడ్జ్ ప్రకారం చేసుకోవచ్చని చూపెట్టేటటువంటి ఈ యొక్క ప్రయత్నంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మేము నలుగురున్నాము. పలానాది కట్టుకోవాలనుకుంటున్నాము. పలానా ఒక 500 గజమే తీసుకొని ఒక గ్రూప్ హౌస్ కట్టుకుందాం అనుకున్నాం. మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఒక 40, 50 మంది కలిసి ఒక 10 ఎకరాలు తీసుకొని లేఅవుట్ ఎయాలన్నా సరే, లేఅవుట్ డిజైన్ చేసి, దాన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు అప్పచెప్పే విధంగా బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. లేదా ఈ రకంగా అపార్ట్‌మెంట్ లాంటివి కొంతమంది కట్టించుకుంటా అన్నా, మేము డిజైన్ ఇవ్వడమే కాకుండా ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మనం ఈ యొక్క వీడియో నాలుగవ భాగం అండి. ఈ యొక్క నాలుగవ భాగంలో మనము సింహద్వారం అనేది అసలు ఇన్‌స్టాలేషన్ ఎక్కడ చేయాలి? సింహద్వారం అని చేసినప్పుడు సింహద్వారం ఎదురుగా వ్యధ అనేది ఉండకూడదండి. వ్యధ అనేదేంటంటే ఒక చెట్టు కావచ్చు, ఒక నీరు కావచ్చు, ఒక గోడ కావచ్చు, ఒక అవరోధం అనేది కనీసం ఒక 10 మీటర్లో, 5 మీటర్లో కనీస ఖాళీ స్పేస్ ఉండే విధంగా ఉండాలండి. కానీ ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఈ యొక్క పెద్ద పెద్ద సిటీస్‌లో గాని ఆహ్, మనం ఇల్లు కొనుక్కొని, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే స్తోమత లేనప్పుడు మనం చేసేదేంటి? కొంత సెక్యూరిటీగా ఉంటదని అపార్ట్మెంట్స్‌కెళ్తున్నామండి. మన ఇంటి ద్వారం ఎదురుగా ఒక 2 మీటర్లోనే ఒక గోడొస్తుందండి. లేదా మన ఇంటి ఎదురుగానే ఒక 2, 2.5 మీటర్ల దూరంలో ఇంకొక సింహద్వారం ఎదురింటోళ్ళది వస్తుందండి. సో, అసలు ఒక ఇల్లనేది ధర్మబద్ధంగా కట్టినప్పుడు మెయిన్ డోర్ నుంచి బయట
వాతావరణం నుంచి కొంత శక్తి లోపలికి తీసుకోవాలి. లేదా బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం ద్వారా ఆ యొక్క శక్తి తీసుకుంటుంది. రెండే 2 చర్యల ద్వారా ఇల్లు తన యొక్క శక్తిని బయట నుంచి తీసుకుంటుందండి. కొంత క్రాస్ వెంటిలేషన్ అనేది ఔటర్ వరల్డ్ నుంచి కొంత శక్తి తీసుకోవాలి ఇంటి లోపలికి. ఇట్స్ లైక్ ఎ మౌత్ అన్నమాట. ఒక యోని మెయిన్ డోర్ తీసుకున్నప్పుడు. కానీ ఇవాళ మనం కొనే అపార్ట్‌మెంట్‌ల్లో ఈశాన్యంలో ద్వారం పెడుతున్నామా? లేదా వాయువ్యంలో ద్వారం పెడుతున్నామా? దక్షిణమైతే ఆగ్నేయంలో ద్వారం పెడుతున్నామా? అని చూస్తున్నాం గానీ, ద్వారం పెట్టిన తర్వాత ఆ యొక్క ఓపెనింగ్‌కి శక్తి అనేది రావడానికి అసలు అవకాశమే లేని పరిస్థితుల్లో ఇల్లు డిజైన్ చేస్తున్నారండి. అపార్ట్‌మెంట్లు డిజైన్ చేస్తున్నారు. దీని మీద ఎవ్వరూ ఫోకస్ చేయటం లేదు. ఒక ఇల్లు ఓపెనింగ్ పెట్టామంటే దాని ఎదురుగా ధారాళంగా బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌లోంచి కొంత ఎనర్జీ అనేది ఇల్లు తీసుకోవాలి. అది ఇంటి ద్వారా పాస్ అవుతూ ఒక బ్యాక్ డోర్ కింద లేదా బ్యాక్ కిటికీ కింద అది బయటికి వెళ్ళి ఆ ఇంటిని ఎనర్జైజ్ చేయాలండి. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. మీ ద్వారం ఎదురుగా 2 మీటర్లు అంటే ఒక 7 అడుగుల్లోనే గోడ ఉంటుంది. ఎదురింటోళ్ళ గోడ ఉంటుంది. లేదా మనం ఈశాన్యంలో పెట్టుకుంటే ఎదురింటోడు పశ్చిమంలో ఉన్నాడు, వాయువ్యంలో పెట్టుకుంటాడు. ఎందురు ఆపోజిట్‌గా వస్తుంది. ఇంకా ఎనర్జీ ఫ్లోకి అవకాశం ఎక్కడుందండి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిక్కులు సరిపెట్టి కట్టడము, లేదా ఆయం కట్టడము, ఫంక్షనాలిటీ ఇవ్వడం కాదండి. నీ ఇంటి సింహద్వారము ఎదురుగా నీకు ఖాళీ ఉండాలి. నీ సింహద్వారానికి ఎనకగా బ్యాక్ డోర్ ఉండాలి. దీన్ని ఈ యొక్క అపార్ట్‌మెంట్ దాంట్లో మనం ఎలా అచీవ్ చేశాము అనేది నేను చూపెట్టినప్పుడు చూడండి మిత్రులారా, ఇది 5 వరుసల అపార్ట్‌మెంట్ అండి ఇది. ఇది 5 వరుసల అపార్ట్‌మెంట్ కింద మనం తీసుకునేటప్పుడు మీరు ఏ ప్లాట్ అయినా తీసుకోండి. సపోజ్ ఒక ప్లాట్ తీసుకున్నాం ఇది. అది తూర్పు కావచ్చు, పశ్చిమం కావచ్చు. ఈ యొక్క ప్లాట్ మనం తీసుకునేటప్పుడు సీ దీని ఎదురుగా ఒక్కసారి అలైన్‌మెంట్ చూడండి నేను చెప్పేది. దీని ఎదురుగా ఏ రకమైనటువంటి కన్‌స్ట్రక్షన్ లేదండి. ఓన్లీ కేవలం కొన్ని బాల్కనీస్ వచ్చింది. సీ, చూడండి. నేను ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తే, వాళ్ళ తులసి కోట, వాళ్ళ యొక్క ఇంటి మధ్య భాగం నుంచి అవతల వాడి తులసి కోట, అవతల వాళ్ళకి సంబంధించినటువంటి ఇది కనపడుతుందండి. అంటే ఒక ఫ్రీ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వడానికి నేను ఎంత డిజైన్‌లో ఆ యొక్క సూత్రాలను పొందుపరిచామండి. ఒక తలుపు తీసినప్పుడు ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది ఇంటి లోపల ప్రవేశించాలి. దాన్ని బ్రహ్మదండము అని చెప్పి లేదా వంశదండము అని చెప్పి చెప్తారండి. ఓకే. ఎందుకు వంశదండము, బ్రహ్మదండము అని చెప్పి చెప్తారు? మన మనిషి నించోవడానికి, మనిషికి ఒక స్టెబిలిటీ ఉండడానికి, ఈ యొక్క శరీరానికి ఒక దిక్సూచి లాంటిది. ఒక స్టెబిలిటీని ఇస్తుందనమాట. లోపల ఆ యొక్క వెన్నెముక, మన స్కెలెటన్ ఏదైతే ఉందో, మనకెలా స్థిరత్వాన్ని ఇచ్చిందో, అలాగే ఇంటికి కూడా ఒక స్థిరత్వాన్ని ఇవ్వడానికి యోని సూత్రము అండ్ బ్యాక్ డోర్ యొక్క అలైన్‌మెంటు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏ పండితులు పట్టించుకోవట్లేదండి. ఎంతసేపు ఈశాన్యంలో ద్వారాలు పెట్టామా, సరి సంఖ్యలో గుమ్మాలున్నాయా, కిటికీలున్నాయా, అంతే తప్పితే ఇంట్లోని వాస్తుపురుష తత్వం ఏంటి? అది అసల ఎలాంటి తత్వం ఉన్నది? హ్మ్. ఆ ఇంటి ఇల్లు కరెక్ట్‌గా ఒక ప్రపోర్షన్స్‌గా ఉందా? దిక్కులకి సరిపెట్టుందా? ఇంటి ఎదురుగా ఖాళీగా ఒక ఓపెనింగ్ ఉందా? ఏమీ ఎవరు పట్టించుకోవట్లేదు. మనం గూడా ఒక పిచ్చి మందల్లాగా, గొర్రెలో మందల్లాగా సమాజంలో ఏం జరుగుతుందో అలా పరిగెడుతున్నామండి. వాస్తవాలు ఆలోచించండి మీరు. ఇల్లేదో మనం 50,00,000 పెట్టి కొనుక్కుంటే అదొక ఆస్తి గాదండి. ఇంటి ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అంటే ఏంటి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఇల్లు ఒక ఉద్ధరింపబడాలి. మనం ఏదైతే ఉద్ధరింపబడాలనుకుంటున్నామో, ఆ ఉద్ధరింపబడే శక్తి ఇంట్లో ఉండాలి. ఉండడమే గాదండి. అది బయట నుంచి గూడా కొన్ని ఎనర్జీస్ తీసుకోవాలనమాట. అందుకని చూడండి, ఈ ప్లాట్ మీరు చూసారు. అదే రకంగా మిత్రులారా మనం ఇంకో ప్లాట్ చూపెట్టాం. ఈ యొక్క అపార్ట్‌మెంట్‌లో సపోజు ఇక్కడొక ప్లాట్ ఉంది. చూడండి ప్లాట్ యొక్క మెయిన్ ఎంట్రీ. ఆ! దీని ఎదురుగా మనకి ఏ రకమైన అవరోధం లేదండి. సో, అదే రకంగా మనం కొన్ని ఇలా సైడ్‌గా ఇచ్చామనమాట.
వచ్చినప్పుడు ఈ ఇంటి ఎదురుగా మనకేదైనా వేరే ప్లాట్ గాని ఏదైనా అడ్డం వచ్చిందా ఒక్కసారి గమనించండి దయచేసి. నేను ఒక 3 ఫ్లోర్‌లకి సంబంధించి స్కెనారియో చూపెట్టాను. రైట్ సైడ్ మెట్లున్నాయి. లెఫ్ట్ సైడ్ వేరే వాళ్ళ ఫ్లాట్ ఉంది. కానీ మన సింహద్వారం ఎదురుగా మనకి చూడండి 5 ఫ్లోర్‌లు నేను చూపెట్టాను. 5 తులసి కోటలతో అద్భుతంగా ఓపెనింగ్ అనేది ఇచ్చామండి. ఇవన్నీ పొందుపరిచి ఒక శ్రవణ నక్షత్రం గాంచేస్తుంది. ఎందుకంటే, ఒక సంసారం జేసే వ్యక్తికి కావాల్సినటువంటి మానసిక స్థితిని ఆహ్, అదే రకంగా కొంత ఆధ్యాత్మికత, మరికొంత మెటీరియలిస్టిక్ థింగ్ ప్రాపంచిక సుఖాలు గూడా కావాలనమాట. అందుకని ఈ రకమైనటువంటి ఆహ్, నక్షత్ర బలాన్ని వేసి కట్టామండి. సో, దాన్ని మీకిక్కడ నేను ఒక ఫ్లోర్‌లో మీకు చూపెడుతున్నాననమాట. ఈ ఈ రకంగా మీరు చూసినప్పుడు చూడండి. ఇక్కడ ఎంట్రీ అనే ఉన్న చోటల్లా ఒక మెయిన్ ఎంట్రీ ఉందనమాట. ఆ ఎంట్రీ అనేది ఉన్న చోట మీరు అబ్జర్వ్ చేస్తే ఎంట్రీకి అపోజిట్‌గా ఒక ఓపెన్ స్పేస్ ఉందండి కంప్లీట్‌గా. అదే రకంగా మనము ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇల్లు చూసుకున్నప్పుడు, ఈ ఇల్లు ఎంట్రీ ఎదురుగా మనకి ఒక ఓపెన్ స్పేస్ ఉంది చూడండి. ఈ ఎంట్రీ చూసినప్పుడు చక్కగా ఆ కోర్ట్‌యార్డ్ అదంతా ఎంజాయ్ చేస్తామనమాట. సో, అదే రకంగా మనం వేరే ఎంట్రీస్ గూడా ఉన్నప్పుడు వాటి స్థితి ఎలా వచ్చిందో చూద్దాం. సీ చూడండి. ఇక్కడ ఒక ఎంట్రీ అని ఉంది. అంటే అది తూర్పుగా, పడమరగా ఉండే విధంగా మనము చేసామండి. ఈ ఎంట్రీ ఎదురుగా మనకి చూసినప్పుడు, ఈ యొక్క డిజైన్‌లో మనం ఏ రకంగా ఇచ్చామో, ఇంట్లో ఎదురుగా ఏ రకమైన ప్లాట్ రాలా. ఒక ఖాళీ స్పేస్ రూపంలో వచ్చిందండి. అబ్జర్వ్ చేయండి. ఏ రకమైన కన్‌స్ట్రక్షన్ ఏమి రాలా ఇంటి ఎదురుగా. అదే రకంగా ఈ ఇల్లు చూడండి. ఈ ఇల్లు చూసినప్పుడు మనకి ఇంటి ఎదురుగా గూడా మనకి ఓపెనింగ్ అనేదొచ్చింది. సో, ఇది ఓపెనింగొస్తూ ఎంత అందంగా చూడండి ఆ లేఅవుట్ అనేది. సో, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందండి? ఇప్పుడున్నటువంటి అర్బన్ ఏరియాస్‌లో కనీసం ఎకరం 4, 5 కోట్లు తక్కువ కాకుండా అసలు 4, 5 కోట్లకి ఎకరం వచ్చే పరిస్థితి లేదు. గజం 20,000, 25,000 ఉన్న చోట 10,00,00,000 దాటిపోతుంది ఎకరం. అందుకని ఎకరం 3-4 కోట్లు ఉన్న చోటకి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ హైదరాబాద్ ఔటర్ రింగ్ అవన్నీ చూసుకునేటప్పుడు. విజయవాడ చుట్టుపక్కల దీంట్లో ఏంటంటే ఒక 1.5 క్రోర్ నుంచి 2 క్రోర్స్ మధ్య ఒక ఎకరం పెట్టగలిగితే, మనం అలాంటి చోట ఈ ప్రాజెక్ట్ ఇచ్చేయొచ్చు. సో, ఈ యొక్క వీడియో చెప్పడం ద్వారా గూడా ఉద్దేశ్యం ఏంటంటే, వి ఆర్ పయనీర్స్ ఇన్ దిస్ నాలెడ్జ్. స్థాపత్య వేద వాస్తు. అసలు వాస్తు అన్నదాన్ని అసలు వాస్తు అంటే ఏంటి? దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? వి ఆర్ పయనీర్స్ ఇన్ దట్. ఇల్లే కావచ్చు, అపార్ట్మెంట్సే కావచ్చు, ఫ్యాక్టరీసే కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీసే కావచ్చు, లేఅవుట్సే కావచ్చు. లేదా ఒక 100 ఎకరాలు తేండి ప్లాన్ ఇస్తాం. ఒక 1000 ఎకరాలు తేండి ప్లాన్ ఇస్తాం. సో, ఇది విన్ విన్ సిట్యుయేషన్‌గా ఉండాలి అని చేసే ప్రయత్నం అన్నమాట. ఒక 5 మంది కలిసి ఏదైనా చేయాలనుకునేటప్పుడు మీ ఊరొచ్చి మీకు స్థల సేకరణ చేసి మీకు అపార్ట్మెంట్ కావాలా? లేఅవుట్ కావాలా? మేము చేసి పెడతాం. మా సర్వీసెస్ అన్నీ ఇస్తాం అన్నమాట. ఈవెన్ అపార్ట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ గూడా మేము చేస్తాం అన్నమాట. సో, ఆ ఇది తెలవాలి. సూత్రాసన్నీ ఏ రకంగా పొందుపరుస్తున్నాము మనం ఇక్కడ అనేది చేస్తూ చేసే ఈ యొక్క ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు మీ బ్లెస్సింగ్స్ కలగాలి. కామెంట్స్ చేయండి. లైక్ మైండెడ్‌గా ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరొచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసినా, మీ ఊళ్ళో ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలనే దానికి మనం వర్క్ చేస్తాం. థాంక్ యూ వెరీ మచ్.